పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. తాజా ఈ ఆత్మహత్య యత్నం ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ గోపి చనిపోయారు. నాదెండ్ల మండలానికి చెందిన డాక్టర్ కుంభ గోపి కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో 3 ఏళ్ల చిన్నారి మౌనిక, భార్య శంకర కుమారి మృతి చెందగా డాక్టర్ గోపి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఇక గోపి కుటుంబం భోపాల్లో నివాసం ఉంటోంది. ఎయిమ్స్ లో గోపి డాక్టర్ గా, అతడి భార్య శంకర్ కుమారి నర్స్ గా పనిచేస్తున్నారు. వారికి 3 ఏళ్ల కుమార్తె మౌనిక ఉంది. చిన్నారి మౌనికకు పుట్టినప్పటి నుంచి డౌన్ సిండ్రోమ్ అనే అనారోగ్య సమస్య ఉండటంతో తండ్రి గోపి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ కారణంగా గోపి కుటుంబంతో సహా ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది. గోపి కుటుంబం శనివారం రాత్రి భోపాల్ నుంచి నర్సరావుపేటకు వచ్చింది. ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకుని చిన్నారితో సహా భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మత్తు ఇంజెక్షన్ తీసుకుని బలవన్ మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా కోళ్ళు నా కొడుకే కాబట్టి అక్కడ ఏం జరిగిందో ఏమో నాకైతే విషయం లోటుపోట్లు అసలు నాకేమి తెలియదు సార్. వాళ్ళు ఉండేది భూపాలు, అక్కడ చదువుకుంటా పీజీ చేస్తా పిల్లగాడు ఉన్నాడు. ఇక్కడ నేను ఏదో నా ఉద్యోగం చేసుకుంటా నేను ఉంటున్నాము. లోటుపోట్లు ఏదైనా ఏదైనా ఫోన్ చేసినా కూడా నీ బాధ నువ్వు పడదా నాన్న అంటాడు. నా బాధ నేను పడతా ఉందా, ఆయన బాధ ఆయన పడ్డాడు. కుటుంబ విషయాలు ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది, ఏం జరిగింది కూడా నాకైతే పూర్తిగా తెలియదు సార్. నాది పొద్దున్నే 5 గంటల సజ్జాపురం డ్యూటీ. నేను ఆర్టీసీ డ్రైవర్ని. 5 గంటల సజ్జాపురం చేస్తా ఉండా. మధ్యాహ్నం 1 గంట అప్పుడు ఫోన్ వచ్చేసింది. ఏందయ్యా అని, ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. ఏందయ్యా అని, ఏది చచ్చిపోయిన కొడుకు చేయలే, మా చిన్నపిల్లగాడు చేశాడు. ఏందయ్యా అంటే ఇట్లా సంగతి నాన్న, అర్జెంటుగా లైఫ్ లైన్ హాస్పిటల్ రా నాన్న అన్నాడు. సర్లేని ఇంకా నేను ఆ బండి లింక్ ఇచ్చేసి మా డిపార్ట్మెంట్తో నా పరిస్థితి అని చెప్పుకొని హాస్పిటల్కి పోతే ఇంకా కన్నీళ్ళు మిన్నీళ్ళు పెట్టుకొని కన్నీళ్ళు గార్చుకుంటా నేను ఏదైనా కానీ పెద్దవాళ్ళతో కానీ చిన్నవాళ్ళతో కానీ సహకరించుకున్నాను. అంతేగాని అసలు వాళ్ళు ఏ విధమైన మరి ఇట్లా నిర్ణయం తీసుకున్నారో ఏమో ఆ విషయం అయితే మాత్రం నాకు కానీ నా కుటుంబానికి కానీ అసలు ఏం తెలియదు. వాడు చెప్పడు కూడా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందో ఇక్కడ వచ్చేసాను. నేను ఊరికి పోతాను, మా అత్తమ్మ వాళ్ళ ఊరికి పోవాలా, నేను పోయి ఆడియో ఉంటాను అని చెప్పించాను. అంతే, అంతవరకు. మేము బావనైతాను సార్. మేడం గారు ఫోన్ చేశారు సార్ నిన్న. ఎస్ఐ మేడం గారు ఇలా సూసైడ్ చేసుకున్నారు మీ శంకర్ కుమార్, మీరు ఏమవుతుందంటే మా మర్దలు అవుతుంది మేడం అంటే, సరేనయ్యా మీరు ఇక్కడ రాండి, ఆ పాప ఎందుకో సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. మేము వచ్చాము సార్. అంతే, మిగతా మ్యాటర్ అయితే మాకు తెలుసు సార్. ఎన్ని గంటలకు జరిగిందండి? 2 గంటలకు సార్, 2:30 సార్ ఫోన్ వచ్చింది సార్. అమ్మాయి చదువుకున్నారు? అదే నర్సింగ్ చేసింది సార్. ఎక్కడ ఊరు ఎక్కడ? ధర్మవరం సార్ మాది. ధర్మవరం నుంచి శనివారం నైట్ వచ్చేసింది. ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, ఆ ఫంక్షన్ పోవాలని చెప్పి వచ్చింది. మళ్ళీ అది ఇక్కడ ఏమి వాళ్ళు ఆలోచన చేసినారో, చిన్న పాపకైతే హెల్త్ అయితే బాగాలేదు సార్. చిన్న పిల్లప్పటి నుంచి ఆ పాపకు మైండ్ బాగాలేదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందో ఇక్కడ వచ్చేసాను. నేను ఊరికి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. తాజాగా ఈ ఆత్మహత్య యత్నం ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ గోపి చనిపోయారు. నాదెండ్ల మండలానికి చెందిన డాక్టర్ కుంభ గోపి కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో 3 ఏళ్ల చిన్నారి మౌనిక, భార్య శంకర కుమారి మృతి చెందగా డాక్టర్ గోపి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి.
శ్రీజ ఏదైతే పల్నాడు జిల్లాలో 2 రోజుల క్రితం తీవ్ర విషాదం అయితే చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన ఇటు తల్లి, భర్త, భార్య, 2-3 సంవత్సరాల ఒక చంటి పిల్ల కూడా చనిపోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి భూపాల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే 2 సంవత్సరాల క్రితం భూపాల్ వెళ్ళి అక్కడే డాక్టర్ గా పనిచేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తా ఉన్నారు. అయితే తనకు ఒక కుమార్తె అయితే ఉంది. ఆ కుమార్తెకు సంబంధించి ఒక డిసీజ్ అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ డిసీజ్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ లేకపోవడంతో అతను చాలా మనోవేదనకు లోనాడని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా తన కుమార్తెని అలా చూస్తా కూడా రోజు వికట జీవిలాగా పడి ఉండటం చూస్తా కూడా ఏం చేయాలో అర్థం కాక తను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళాడని కూడా తన కుటుంబ సభ్యులు అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తన కుమార్తెకు వచ్చిన డిసీజ్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి వైద్యం లేకపోవడం, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేకపోవడం కూడా చాలా మనోవేదనకు లోన్ చేసినారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల క్రితం అయితే తన కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నేను బతకలేను, నేను నా పిల్లని ఇలా చూసుకుంటా కూడా నేను ఉండలేను, నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి తన కుటుంబ సభ్యులకు అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ నిర్ణయం అటు భర్త, భార్య ఇద్దరు కలిసి కూడా నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 20 రోజుల క్రితం నుంచి కూడా తన భార్య తనతో నేను బతకను, నేనైతే చనిపోతాను, నా పిల్లని ఇలా చూస్తా ఉండలేనని చెప్పి తన భర్త భార్యతో చెప్పడం అయితే తమ బంధువులు కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే భార్య కాదు మనం బతుకుదామని చెప్పి కూడా అనడం కూడా జరిగింది. కాదు నేనైతే బతకలేనని చెప్పేసి భూపాల్ నుంచి నసరాపేట అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే నసరాపేట వచ్చిన వ్యక్తి దినేష్ గ్రాండ్ లో ఒక రూమ్ తీసుకొని తన భార్యకి అయితే ఫోన్ చేయడం జరిగింది. నేను ఇలా వచ్చేసాను, నువ్వు కూడా రా అని చెప్పేసి తన భార్యను కూడా పిలిపించుకోవడం అయితే జరిగింది. అయితే ఇద్దరు వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు మత్తు డాక్టర్ అవడంతో అతను స్వతహాగా అతనే తన చంటి పిల్లకి మత్తు ఇంజక్షన్ ఒక డ్రగ్స్ ఇచ్చి ఫస్ట్ తన కూతురికి ఇచ్చి తర్వాత తన భార్యకి తర్వాత తను తీసుకోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి రోజు అయితే భార్య తన కుమార్తె అయితే చనిపోవడం జరిగింది. అయితే తన హుటాహుటిన బంధువులకు సమాచారం రావడంతో హాస్పిటల్ తరలించడం అయితే జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నిన్న ఉదయం అయితే చనిపోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం కాదని చెప్పి బంధువులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తన కూతురికి ఉన్న డిసీజ్ వల్లే తమ కుమారుడు తమ కోడలు చనిపోయిందని ఇటు అత్తమామ కూడా చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. తను ఇంతవరకు కూడా ఎలాంటి గత 4-5 నెలల నుంచి కూడా తను చాలా మనోవేదనకు లోనవుతా తమతో కూడా మాట్లాడతలేదని చెప్పేసి ఇటు బంధువులు కూడా చెబుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, ముఖ్యంగా మనం దీంట్లో చూసుకున్నట్టయితే తన కుమార్తెకున్న డిసీజ్ వల్ల వీళ్ళు చనిపోవడమే కానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అలాంటి కుటుంబ కలహాలు కూడా లేవని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, చక్కగా జీవనం సాగిస్తున్నారు. ఒక పాప కూడా కుమార్తె కూడా పుట్టడం, ఆ కుమార్తెకు డిసీజ్ రావడం, ఆ డిసీజ్ వల్లే ఇలా చనిపోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి.